మనకందరికీ తండ్రియును, సర్వ సృష్టికర్తయునైన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. మనందరి తరపున కూడా. అలాగనే ఈ ఉదయకాలపు సమయంలో ప్రత్యేకించుకొని సమయంలో దైవ సహవాసానికి సిద్ధపడినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక వందనములు తెలియజేస్తాం. ప్రార్థన చేసుకొని ఈ ఉదయకాలపు దైవ ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయినటువంటి మా దేవ, మహాఘనమైన, మహోన్నతమైన, శ్రేష్టమైన మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాలపు సమయమునందు మరొకసారి మిమ్మల్ని ఇలా జ్ఞాపకం చేసుకునే భాగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. నిత్యము మీ పిల్లలుగా మేము జీవించుటలో కావలసినటువంటి సహాయమును అనుగ్రహించండి. అందుకొరకు మా ఆలోచనలు మీ వైపు త్రిప్పుకొనేలాగున కృప చూపమని కూడా వేడుకొనొచ్చు. దేవా, ఇదిగో మరి ఎంతోమంది ఆసక్తి కలిగిన వారు వారి హృదయాలు పరిపూర్ణంగా మీకు సమర్పించుకొని జీవించడానికి చేస్తున్న ప్రయత్నములలో మీ కాపుదల కూడా వారికి అనుగ్రహించమని, వేకువజామునే మీ నామము కొరకు కనిపెట్టుకొను భాగ్యము సంపాదించుకొనుటలో ఈ పిల్లలందరూ చేస్తున్న ప్రయత్నాలలో మీ యొక్క సహాయము కూడా వారికి అనుగ్రహించి నడిపించమని వేడుకొనుచు, క్రీస్తు ప్రభువారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందామండి. మనకందరికీ వచ్చినటువంటి కీర్తన పాడుకుందాం. ప్రభువు నీ మది కోరెనే ఈ నేలపై, ప్రభువు నీ మది కోరెనే ఈ నేలపై, దివ్యమైన కాంతిలో ప్రతిరోజున. ఈ పాటలో పల్లవి, రెండవ చరణం పాడుకుందాం. తీరునే నీ ఆశలు కలగాంచుటేల వేరుగా. ప్రభువు నీ మది కోరెనే ఈ నేలపై, ప్రభువు నీ మది కోరెనే ఈ నేలపై, దివ్యమైన కాంతిలో ప్రతిరోజునా, నవ్యమైన కాంతిలో ప్రతిరోజునా,
ప్రభువు నీ మది కోరెనే ఈ నేలపై. తీరునే నీ ఆశలు కలగాంచుటేలా వేరుగా భారముతో ప్రభు చెంత చేరిన భావియంతా మార్చునే. తీరునే నీ ఆశలు కలగాంచుటేలా వేరుగా భారముతో ప్రభు చెంత చేరిన భావియంతా మార్చునే. శరణు గోరిన పాపి నిను సంధించునే. దివ్యమైన కాంతిలో ప్రతిరోజునా నవ్యమైన కాంతిలో ప్రతిరోజునా ప్రభువు నీ మది కోరెనే ఈ నేలపై. చక్కని ఆలోచన. బహుశా ఈ పాట నెట్‌లో దొరకలేనట్టుంది. ఈరోజు కామెంట్ బాక్స్‌లో పెట్టలేదు. ఓకే. 'చర్చ్ ఆఫ్ క్రైస్ట్' తెలుగు సాంగ్స్ బుక్ అని ప్లే స్టోర్‌లో ఉంటుంది. ఆ యాప్‌లో ఈ పాటలన్నీ ఉంటాయి. మన మదిని కోరుకున్న ప్రభువుకు మదిని తప్ప అన్నీ అప్పగించడానికి ఇష్టపడిన దేవుని పిల్లలమైన మనము మన జీవిత కాలం అంతటిలోనూ ఆయనకు సమర్పించుకోవడానికి చేసే ప్రయత్నములేవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆయన ఆశీర్వదిస్తారు. కనుక లోకంలో మన ఆశలు మనకున్నటువంటి వాటన్నిటిని ఆయన చిత్తానికి అనుగుణంగా మాత్రమే నెరవేర్చేవాడు ఆయన. ఆయన చిత్తమును దాటి మనం చేస్తున్న ప్రయత్నాలలో మనము నష్టపోవలసిన వారమై ఉంటాము. కనుక ఆ విషయాన్ని గమనించాలని నేను ప్రేమతో కోరుతున్నాను. ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి సంగతేమిటంటే ధైర్యము ఎన్ని విషయాలు అంటే దాని యొక్క పదం ఒకటే. దాని భావములో ఆయా సందర్భాలలో మనం కనపరచవలసినటువంటి విశిష్టతలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. విశేష ధైర్యము, పూర్ణ ధైర్యము ఇవన్నీ కూడా మనం ఆలోచన చేశాం. వాటన్నిటిని ఒకే పదంగా జోడించి, ఒకే మాటలో వచ్చేటట్టుగా లైన్ రాసి వాట్సాప్ చేయండి. లేక అంటే ఒక పారాగ్రాఫ్ రూపంలో, లేక ఒక కథ రూపంలో, కథ రూపంలో కానీ, ఒక పారాగ్రాఫ్ రూపంలో కానీ, ఒక క్వైట్ అంటే ఒక్క లైన్‌లోనే ధైర్యానికి సంబంధించిన ఇక్కడ మాట్లాడుకుంటున్న ఈ వచనాలన్నిటిలో ఉన్న విశేష, పూర్ణ ఇంకా మనం ఏవైతే కింద నేర్చుకున్నామో వాటన్నిటిని కలిపి ఓ చక్కని మాటగా చేసి నాకు పంపించండి. అలాగే ధైర్యము అనే అంశానికి సంబంధించి మీకు తెలిసిన పాటలు కూడా పెట్టమన్నాను. ఒక బ్రదర్ ఒక వీడియో పెట్టారు. ఎందుకిలా అంటే కేవలం వాటిని గూర్చిన సంగతులు మిమ్మల్ని ఆలోచింప చేయటానికి. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని మర్చిపోకండి. ధైర్యము
విశేష ధైర్యము. కనపరచవలసిన దానికంటే ఎక్కువగా కనపరచవలసిన సందర్భం. పూర్ణ ధైర్యము. ఒక సంగతిలోనే పరిపూర్ణంగా ధైర్యం కలిగి ఉండటం కాదు. ఎన్ని సందర్భాలలో శోధనలు ఎదురైనా, ఎన్ని శ్రమలు ఎక్కువవుతున్నా అదే ధైర్యాన్ని మెయింటైన్ చేయటం. పూర్ణ ధైర్యము. అది ఆయన యొక్క మాటల్లోనే, పౌలు గారి యొక్క మాటల్లోనే మనం విని ఉన్నాము. నెక్స్ట్ వన్ దేవుని యందు. ఈ విశేషమైన ధైర్యం, పూర్ణమైన ధైర్యం దేవుని యందు మనకుంటేనే మనకి బలపడుతుంది మన జీవితం. బహుధైర్యము, బలమైన ధైర్యము. నిన్నటి దినాన్న మాట్లాడుకున్నాం ఈ బలమైన ధైర్యం కొరకు. బలమైన ధైర్యము. ఆయన బలహీనమైన ధైర్యం, బలమైన ధైర్యం అని వివరించుకుంటూ నిజంగా ఆయన నామమందు విశ్వాసం ఉంచినట్లయితే మన ధైర్యములో బలమనేది ఉంటుంది అని మనం నేర్చుకున్నాం. గమనించండి. మన ధైర్యములో బలమనేది చాలా అవసరం. ఇప్పుడు ధైర్యంతో నమ్మకం ముడిపెట్టబడినప్పుడు, ఆ నమ్మకంలో నీకున్న శక్తిని బట్టే కదా! నీ పట్ల కార్యాలు జరిగేవి. ఆ నమ్మకంలో నీకున్న శక్తిని బట్టే, నీకున్న ధైర్యము కూడా శక్తివంతమయ్యేది. కొంత జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. బలహీనమైన మనస్సాక్షి కలిగిన వారు నోటితో నేను ధైర్యంగా ఉన్నాను అని చెప్పే మాటలు వాస్తవమైనవి కావు. దయచేసి ఆ విషయాన్ని కూడా మీరు గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మరొక విషయం మనకు కనిపిస్తూ ఉంది. మనందరికీ తెలిసిన మాటలో. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనము. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. ధైర్యము అనేటటువంటి ఈ పదానికి ఉన్న కొన్ని విశిష్టతలు ఈ వచనాలలో నేను మీకు జ్ఞాపకం చేయటం జరిగింది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ ఇప్పుడే తీసుకోండి. నేను స్క్రీన్ పైనుండి దాన్ని తీస్తున్నాను. మరలా నేను మీకు తప్పకుండా వాటన్నిటిని క్రైస్తవులు కలిగి ఉండవలసినవి అనే విషయము పూర్తయిన తరువాత ఇప్పటి వరకు ఇప్పుడు ఇది మనం నేర్చుకుంటున్నది 11వ అంశం. 11వ అంశం. ఇప్పటి వరకు నేర్చుకున్నవి ఇంకా కొన్ని అంశాలున్నాయి. వీటన్నిటిని చెప్పడం ముగించుకున్న తర్వాత ఒకేసారి నేను మీకు పీడీఎఫ్ ఇస్తాను. సో, మీకు ఈ ప్రాబ్లమ్ లేదు. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో మంచి ధైర్యము అనే పదం మనకు కనిపిస్తుంది. దాని విశిష్టత ఏంటో ఒక్కసారి ఇక్కడ మనం చూద్దాం. 13వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు. ప్రభువు నాకు సహాయకుడు. నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు? అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. నరమాత్రుడు నాకేమి చేయగలడు అంటే, ఏం చేస్తావని ప్రశ్నించడం కాదు. ఏమీ చెయ్యలేవు నన్ను అనే భావాన్ని ప్రశ్న రూపంలో తెలియచేయటం. ప్రతి ప్రశ్న ఇలాంటి 2 భావాలతో కూడి ఉంటుంది. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు, నేను భయపడవలసిన సందర్భము కానీ, సమయము కానీ ఏమాత్రము లేదు. కారణం ఏంటంటే, నేను నమ్ముకున్న ప్రభువు, నాథుడు, ఆయన
శక్తిమంతుడు కాబట్టి ఆయన శక్తిని నేను ఆశ్రయించాను కాబట్టి, ఆ శక్తి లేక ఆయనే నాకు సహాయకుడుగా ఉండి, నన్ను ఆదరింపచేస్తూ, నడిపిస్తూ సమస్త విషయాలలో నన్ను కనిపెట్టుకొని ఉండే వ్యక్తి గనుక, ఇతర ఏ వ్యక్తుల విషయములో నేను భయపడవలసిన అవసరము లేదు అని ఆయన చెప్పుకొస్తున్నాడు. ఇక్కడొక విషయాన్ని మీరు గమనించాలి. అయితే పర్వాలేదు. కానీ అర్థం చేసేలా చేయవలసిన బాధ్యత ఈ సమయమందు నాపై ఆధారపడి ఉంది. సరే, ప్రభువు నీకు సహాయకుడు ఓకే. నేను భయపడను, నరమాత్రులు నాకేం చేయగలరు అన్నావు ఓకే. ఇప్పుడు ఈ ధ ఈ విషయంలో నాకా ధైర్యం ఉందండి అనంటే సరిపోతుంది. ప్రత్యక్ష ప్రసారంలో ఉన్న మీరు ఒకసారి ఆలోచించండి. 6 వచనాన్ని మాత్రమే ఆలోచించి యెస్ ఆర్ నో అని పెట్టండి. మరలా మరొక మాట చెప్తున్నాను. కామెంట్ బాక్స్‌లో యెస్ ఆర్ నో అని పెట్టేటప్పుడు కొంతమంది ఆలోచనలు కొన్ని విధాలుగా ఉంటాయి కాబట్టి పెట్టాలనిపించేవారు మాత్రమే పోస్ట్ చేయొచ్చు. వాటి విషయంలో ఇబ్బంది కలిగిన వారు చక్కగా శ్రద్ధగా వాక్యం వినొచ్చు. ఏ ఇబ్బంది లేదు. అలా తెలియచేయడం వల్ల మన అభిప్రాయం మనం మనల్ని బలపరుచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అలా తెలియచేయమన్నాం. ఓకే. సో, ఇక్కడ యెస్ ఆర్ నో అనేది దేనికి పెట్టమన్నాను అంటే ఆలోచించండి. 6 వచనం మరలా నేను చదువుతున్నాను. ఒకవేళ బైబిల్ లేక మీరెవరైనా వింటున్న వారుంటారు. అలాంటి వారి కొరకు చదివి వినిపిస్తున్నాను. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు? అంటే నన్నేమి చెయ్యలేరు అనే భావం. ఈ ధైర్యం ఎంతమందికుంది? ఈ ధైర్యం నాకుందండి. నాకు ప్రభువు ఉన్నాడు కాబట్టి భూమి మీద నన్నెవరు ఏం చేయలేరు. నాకు ఎవరితో సంబంధం లేదు. ప్రభువు ఉన్నాడనే ధైర్యం నాకుంది అన్నవారు యెస్ అని పెట్టండి. 6 వచనంలో ఉన్న ఆ ధైర్యం నాకు లేదు అన్నవారు నో అని పెట్టండి. ఓకే. రా థాంక్ యూ. యెస్ అని కొందరు పెట్టారు. ఇక్కడ మరలా వచనం చదువుతున్నాను. మంచి ధైర్యముతో అనే పదం ఇంకెందుకు ఉపయోగించాలక్కడ? ఆ ధైర్యం ఉంటే సరిపోద్ది కదా! ఆ మాటనే మంచి ధైర్యముతో చెప్పవలసిన విషయం ఏంటి? క్రైస్తవుడికి ధైర్యముంది. ధైర్యము వలన వచ్చే తెగింపుంది. ఆ ధైర్యం అనేది ఏ విషయంలో, ఏ సందర్భంలో, ఎక్కడ ఎలాంటిది కలిగి ఉండి దాన్ని ప్రదర్శించాలో తెలిసిన వాక్యపు ఆలోచన లేదు. దాని వలన మనము చాలా వరకు సమస్యలలో పడిపోతూ ఉన్నాం. ఇక్కడ ప్రభువు నాకు సహాయకుడు, నరమాత్రులు నన్నేం చేయగలరు? ధైర్యం ఇది. మంచి ధైర్యము అని ఎందుకు జోడించబడింది? మంచి, మంచి ఆ ధైర్యమనేది సింగులర్. దానికి పూర్ణము, విశేషము, దేవుని యందు, బహు, బలమైనది ఇలాంటి పదాలు యాడ్ చేసినప్పుడు ధైర్యము యొక్క స్పెషల్ దాని యొక్క విశిష్టత జోడించబడిన పదాన్ని బట్టి మారుతూ ఉంది. అలాగే క్రైస్తవులుగా మనం జీవిస్తున్న పరిస్థితులన్నిటిలో
మనం కలిగి ఉండవలసిన ధైర్యం అనేది ఆ సిట్యుయేషన్ బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ మాట మనం చెప్పేటప్పుడు నాకా ధైర్యం ఉంది అంటే కుదరదు. ఇప్పుడు ఆ ధైర్యం ఉందని నేను, మీరు మనందరం కూడా చక్కగా నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. కానీ మంచి ధైర్యముతో అక్కడ ఆయన ఏమన్నాడంటే, మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఎందుకు మంచి ధైర్యముతో? అంటే 100 మంది క్రైస్తవులుంటే, 100 మంది కూడా ధైర్యంగా నాకేంటండి నా ప్రభువు ఉన్నాడు. నేను నమ్ముకున్న నా నాథుడున్నాడని 100 మంది చెప్పగలరు. కానీ 100 మంది క్రైస్తవులుంటే, 100 మంది కూడా మంచి ధైర్యంతో చెప్పలేరు అదే మాటను. అంటే దాని ఉద్దేశ్యము తండ్రి అయిన దేవుని చిత్తానుసారముగా జీవిస్తూ, దేవుని వాక్యానికి లోబడుతూ, ప్రభువు కోరినట్టుగా బ్రతుకుతూ నాకేవండి ఆయనున్నాడు నా పక్షాన అనేటటువంటి ధైర్యము ఎవరైతే కలిగి ఉంటారో వారే మంచి ధైర్యంతో చెప్పగలరు. ప్రభువు మాటకు లోబడకుండా, ప్రభువు మాటకు విధేయత చూపించకుండా, భూమి మీద నీకు నచ్చినట్లుగా నీవు జీవిస్తున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నా కూడా వాక్యానుసారంగా బ్రతకలేకపోయేటప్పుడు మంచి ధైర్యంతో చెప్పలేం. ధైర్యంగా మాట్లాడేస్తాం. ఈరోజు నేనెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు నాకెవరు సహాయం చేశారండి? ఈరోజు నేనిలా నిలవబడ్డానంటే అది నా దేవుడి కృప వల్ల మాత్రమే. ఇలాంటి భౌతిక సంబంధమైనటువంటి పదాలు మనం చాలా పలుకుతాం. చాలా చెబుతాం. కానీ ధైర్యంతో చెప్పడం వేరు. అది ధైర్యంతో వచ్చే మాటలు. అది నీ ఫీలింగు. కానీ మంచి ధైర్యముతో చెప్పగలగాలి నీవు. ఆ పదాన్నే హెబ్రీ పత్రిక 13 అధ్యాయము 6 వచనంలో ఉన్న ఆ పదం మీకు అర్థం కావాలంటే 1 నుండి చదువుకొస్తూ అక్కడ ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, ఎవరైతే దేవుని చిత్తానుసారముగా జీవిస్తూ ఉంటారో ఆహ్, ధనము విషయములో, శరీరము విషయంలో, ఇతరితర విషయాలలో ఎవరైతే దేవుడు కోరినట్టుగా జీవిస్తూ ఉంటారో, అప్పుడు ఈ వాగ్దానాన్ని వారు పొందగలుగుతారు. ఏ వాగ్దానము? 5వ వచనానికి రండి. 13వ అధ్యాయము. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను ఎడబాయను. ఎప్పుడు? ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా! ఆయనే చెప్పాడు. నిన్ను విడువను, ఎడబాయను. ఎప్పుడైనా ఈ వాగ్దానం తీసుకునేటప్పుడు ఇప్పుడు కూడా అందరికి అలవాటు. జనరల్‌గా వాగ్దానపు కార్డ్స్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ వాగ్దానపు కార్డ్స్ తీసుకునేటప్పుడు నిన్ను విడువను, ఎడబాయనంటే ఇదిగో దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ఈ సంవత్సరం అంతా నన్ను విడవనన్నాడు, ఎడబాయనన్నాడు. నిన్ను విడువను, ఎడబాయనని ఆయనే చెప్పాడు కదా! కాబట్టి ఇదిగో నన్ను ఆయన విడవడు, ఎడబాయడు. ఆయనే ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడుకుంటాడని ధైర్యంగా బ్రతుకుతారు క్రైస్తవులు. గుడ్. వెల్ అండ్ గుడ్. మంచిదే. కానీ నిన్ను విడువను, ఎడబాయనని ఆయనే చెప్పాడు కాబట్టి, ఆయనే నాకు తోడుంటాడనే మంచి ధైర్యంతో మనం ఎప్పుడు చెప్పగలం అంటే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం వరకు మీరు చదువుకోండి. నీలో ధైర్యం ఉంటే చాలదు. మంచి ధైర్యము రావాలి. ఇప్పుడు ఆ మంచి ధైర్యము రావాలి అంటే ఇక్కడున్న విషయం అంతా కూడా మీకు అర్థమయ్యే మాటల్లో నేను వివరిస్తున్నాను. మంచి ధైర్యము. ఎప్పుడైనా దేవుడు నన్ను విడవనన్నాడు, ఎడబాయనన్నాడు. నన్ను విడవని దేవుడు, ఎడబాయని దేవుడు నాతో ఉన్నాడనే ధైర్యంతో నువ్వెప్పుడు ప్రార్థన చేసినా, నాతో ఉన్నాడనే ధైర్యంతో నువ్వెప్పుడు మనుషులతో మాట్లాడినా, నాతో ఉన్నాడనే ధైర్యంతో నీతో నీవు ఎలా ప్రవర్తించినా, ఆ ప్రతి విషయంలో
మంచి ధైర్యం అనేది ఉండాలి. ఏంటా మంచి ధైర్యం అంటే, ఇక్కడ యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6-9 వచనాలలో, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని ఆయన చెప్పాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని ఆయన అన్నాడు. ఇది బాగుంది. అయితే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. వారికిస్తానని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి గమనించండి. ఎప్పుడు నేను నీకు విడవకుండా ఉంటాను? ఎప్పుడు నేను నిన్ను ఎడబాయకుండా ఉంటాను? ఎప్పుడు నేను నిన్ను విడవకుండా ఉంటాను? ఎప్పుడు నేను నిన్ను ఎడబాయకుండా ఉంటాను? 7-9 వచనాల్లో అసలు విషయం చెప్తున్నాడాయన. ఏంటట? జాగ్రత్త పడి ధైర్యంగా ఉండాలి, బహుధైర్యంగా ఉండాలి. ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యాలి. ఫస్ట్ రూల్. ఈ రూల్స్ కూడా మీరే వెతకండి. 7-9 వచనాలు ఎన్ని రూల్స్ ఉన్నాయో వాటిని ఫైండ్ ఔట్ చేయండి. వాటిని ఫైండ్ ఔట్ చేసి ఇన్ని పాయింట్స్ ఉన్నాయని చెప్పి నాకు వాట్సాప్ చేయండి. అంటే ఏంటక్కడ మనం గమనిస్తున్నది? ఆయన కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. వాట్సాప్ నంబరు 9032223272 తెలియని వారి కొరకు. 2 విషయాలు ఈరోజు తెలియజేశాను. ఒకటి, ధైర్యము అని ఎన్ని పదాలు చెప్పుకున్నామో అన్ని పదాలు కలిపి ఒక పదంగా గాని, ఒక చిన్న పారాగ్రాఫ్‌గా గాని, లేక మీకు నచ్చిన ఒక మంచి స్టోరీగా గాని వ్రాసి పంపించండి. 2, 7-9 వచనాల్లో ఎన్ని పనులున్నాయి? దేవుడు చెప్పిన ఎన్ని మాటలున్నాయి? ఎన్ని మాటలు మనం చేస్తే అక్కడ నిన్ను విడవను అనే వాగ్దానం నెరవేరుతుంది. ఈరోజు వాగ్దానపు కార్డ్ ఒకటి పట్టుకొని నాకేం దేవుడున్నాడని చెప్పుకుంటే అది అసలు క్రైస్తవులకు వాక్యం ఎక్కడ అర్థమైనట్టు. అందుకే వాక్య జ్ఞానం లోతుగా కలిగిన వారు వాగ్దానపు కార్డులివ్వరు. ఎందుకు కార్డులివ్వరంటే, వాగ్దానపు కార్డు తీసుకునే అర్హత ఉందో లేదో నీకే తెలిసిపోతుంది నీ మనసులో. సో, నీ మనసులో నీకు ఆ ధైర్యం ఉంటే వాగ్దానపు కార్డ్ అక్కర్లేదు. వాగ్దానమే దేవుడు నీకిచ్చేసాడు. మనుషులిచ్చే కార్డ్ కంటే దేవుడిచ్చే ఆ నేరు వాగ్దానమే నీకు మరింత ఉన్నతమైనది అని దాని భావం. సరే, విషయానికొస్తే మన జీవితంలో మంచి ధైర్యం. ఇప్పుడు ప్రభువు నాకు సహాయకుడు. మనుషులు నన్నెవ్వరు ఏమీ చేయలేరు అనే సంగతి ధైర్యంతో చెప్తే ఖచ్చితంగా మనుషులు నీకేదైనా చేయగలరు. ధైర్యంతో చెబితే మనుషులు నిన్నేమైనా చేయగలరు. ఎందుకంటే అది నీ నోటి మాటే తప్ప నిజంగా నీ క్రియలలో అది లేదు కాబట్టి ప్రభు నాకు సహాయంగా ఉన్నప్పుడు మనుషులు నన్నేం చేయగలరని నువ్వు ధైర్యంగా ఉన్నా కూడా కుదరదు. ఖచ్చితంగా మనుషులు నిన్నేమైనా చేయగలరు. కానీ మంచి ధైర్యముతో చెబితే, మంచి ధైర్యముతో అంటే ప్రభువుకి నచ్చినట్టుగా, ప్రభువు కోరుకున్నట్టుగా జీవిస్తూ, అప్పుడు ప్రభువు నాకు సహాయకుడు నన్నెవరేం చేయగలరు అంటే ఖచ్చితంగా మనుషులు నిన్నెవరు ఏం చేయలేరు. ఈ డిఫరెన్స్ ఆలోచించండి. ఈరోజు మనందరికీ ఉన్నది. నాకు ఉన్నదైతే. నీకు మంచి ధైర్యముందో తెలీదు. నాకు ధైర్యం ఉంది. దాన్ని మంచి ధైర్యంగా కన్వర్ట్ చేసుకోవాలిప్పుడు. మంచి ధైర్యంగా కన్వర్ట్ చేసుకుంటే హ్యాపీగా చెప్పగలను. ప్రభువు నాకు సహాయకుడు. నన్నెవరు ఏం చేయలేరు. అప్పుడు ఆయనంటాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, రెట్టించిన స్వరముతో, రెట్టించిన వాగ్దానముతో. పాత నిబంధనలో మీకు తెలిసి ఎంతమంది రాజులు ఆయన మీద ధైర్యంతో ఆధారపడినా కూడా, నాకు నచ్చినట్టు నీవు లేవు గనుక ఇదిగో వారే వచ్చి నిన్ను పాలిస్తారు అని శత్రువుల చేతికి అప్పగించేయలేదు. వారు ధైర్యంతో ఉన్నా కూడా నరమాత్రులు వచ్చారు. వారిని ఏమైనా చేయగలిగారు. ఇంత లోతైన విషయం క్రైస్తవులు విడిచిపెడితే ఎలా? మీ ధైర్యాన్ని నేను కృంగదీయట్లేదు కానీ, మీ ధైర్యము మరింత శ్రేష్టమైనది కావటానికి బలపరుస్తున్నానంతే. ప్రభువు చిత్తానికి లోబడకుండా ఉండేవారు కృంగిపోయే పరిస్థితులుంటాయి. ప్రభువు చిత్తానికి అనుగుణంగా నా జీవితాన్ని మార్చుకోవాలి అని ఆలోచించేవారు మరింత బలపరచబడే అవకాశాలుంటాయి. ఇప్పటి వరకు మనం ధైర్యం కలిగి ఉన్నాం. కానీ
మంచి ధైర్యం కలిగి లేకపోతే ప్రతిఫలాలన్నీ పోగొట్టుకుంటున్నామని తెలుసుకోలేకపోతున్నాం. కన్వర్ట్ చేయండి. మంచి ధైర్యముగా కన్వర్ట్ చేయండి. దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తారు. ఈ మంచి ధైర్యం అనేది మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మాట మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. ఆయన నిన్ను విడువను, ఎడబాయనని వాగ్దానము నీకు, నాకు అందరికీ చేశారు. కానీ ఆయనే చెప్పాడు గదా! నన్ను విడవనని. కాబట్టి ఆయనే నాకు సహాయకుడు అని ఎవరు చెప్పగలరంటే మంచి ధైర్యం కలిగిన వారు. చెడు ధైర్యం కలిగిన వారు ధైర్యంగా ఆ మాట అన్నా కూడా జరగదన్నమాట. నరమాత్రులు ఏవైనా చేయగలరు. ఆ నరమాత్రులకి తిరిగి తీసుకెళ్ళి ఆయనే నిన్ను అప్పగిస్తాడు కూడా స్వయంగా. కాబట్టి ఆ పరిస్థితి రానివ్వకుండా 7 వచనం నుండి 9 వచనం వరకు దయచేసి యెహోషువ గ్రంథం 1 అధ్యాయంలో ఉన్న సంగతులు గమనించండి. గమనించి నేను అవన్నీ చేస్తున్నానా లేదా అని ఆలోచించండి. అవన్నీ చేస్తున్న వారికి 6 వచనంలో ఉన్న వాగ్దానం యెహోషువ గారి ఒక్కరికే కాదు మనందరికీ కూడా నెరవేరుతుంది. కనుక ధైర్యం యొక్క విశిష్టత ఏ సందర్భంలో, ఏ సమయంలో ఎలా ఉండాలో గమనించి మరింత ధైర్యముగా క్రైస్తవ విశ్వాసులుగా మీరందరూ ఉండాలని కోరుతూ మాట ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడవైన మా దేవా, ఈ ఘనమైన నామమునకు స్తోత్రములయ్యా. మేము కలిగి ఉన్న ధైర్యము, మీ కొరకు జీవిస్తున్నటువంటి విశ్వాసపు జీవితము, మరింత బలపరుచుకోవటానికి మేము చేసే ప్రయత్నములన్నిటిలోనూ తప్పకుండా మీ యొక్క సహాయమును, మీ యొక్క కృపా కనికరములను అనుగ్రహించి, వాటి యొక్క విశిష్టతలు మీరు మాకు తెలియచేస్తున్నారు గనక వాటిని కలిగి మేము మరింత ఎక్కువగా మీకు లోబడుతూ వాటిని సంపాదించుకోగలిగే సహాయమునిమ్మని వేడుకుంటూ ఉన్నాం. దేవా! మీ వాగ్దానములను పొందటానికి ధైర్యము కలిగిన వారిగా ఉన్న మేము, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనుక ఆయన కోరుతున్న జీవితాన్నే కలిగి ఉన్నాను కాబట్టి నాకు దేవుడు సహాయం చేయకుండా ఎలా ఉండగలరు అనే ఆ మంచి ధైర్యముతో అలాంటి మాటలు పలికే జ్ఞానం మాకు దయచేయండి. ఆ రీతిగా మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకొనుచు, ఈ పిల్లలు ఎంతమందైతే అట్టి ఆసక్తిని కనపరుస్తున్నారో వారందరినీ కనికరించమని బ్రతిమిలాడుతూ, వారిని మీ చేతులకు అప్పగిస్తూ, క్రీస్తు ప్రభువారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనములండి. మంచి ధైర్యం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి ప్రయత్నం చేస్తే దేవుడే తప్పకుండా మనకందరికీ కూడా ఆ మంచి మార్గాలను ఏర్పాటు చేసి మంచిగా నడుచుకోవడంలో కావలసిన సహాయం దయచేస్తారు. ఈ విషయంలో తప్పకుండా పరిశుద్ధాత్మని యొక్క సహాయము మీకందరికిని, నాకును, మనకందరికిని తోడై ఉండును గాక. ఆమేన్.